ఎప్పుడు కూడా నీ చేతుల్లోకి తీసుకోవాలి, నీ చేతుల్లోనే అంతా జరగాలి, ఆ దేవుడిది ఏముందిలే, దేవుడి తర్వాత కొంచెం ఆయన్ని పక్కన పెట్టొచ్చు అన్న ఆలోచన మనలో రావడానికి వీలు లేదండి. ఆయన లేకుండా ఏమీ లేదంట. మునుపటివాడు మొదటివాడు కడపటివాడు ఆయనే. కాబట్టి మొదటివాడు కడపటివాడు ఆయనే అన్న మాట ఆయన మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తారు అని అంటే, యేసు ప్రభువు ఆయన దేవుడు అని చెప్పి మీకు చెప్పడానికి. ఏంటంట? ఆయన దేవుడు అని మీకు చెప్పడానికి. దేవుడు ఈ భూమి మీదకి వచ్చేసి మీతో జీవించి ఆ తర్వాత మీ కొరకు మరణిస్తే ఆయన ఏమి తక్కువవాడు అయిపోవడండి. ఆయన ఏమవుతాడు అని అంటే ప్రేమమయుడు అవుతాడు. అంతే. ఏమవుతాడు? ప్రేమమయుడు. ఆ ప్రేమమయుడు మళ్ళీ మళ్ళీ ఒకే మాట చెప్తున్నాడు. ఏంటి? మొదటి వాడును కడపటి వాడును నేనే. ప్రతిదీ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా నా స్వాధీనంలోనే ఉన్నది అని అంటున్నాడు. అయితే ఆ కింద చూస్తే మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పే సంగతులేమన. ఆయన ఏమయ్యాడంట? మృతుడయ్యి మరలా సజీవుడయ్యాడంట. ఎవరన్నా గాని చనిపోయి వాళ్ళు నిద్ర లేచినట్లు లేచిపోగలరా? ఎవరన్నా లెక్కగలరా అసలు ఈ భూమి మీద? చనిపోయారు, అమ్మో చనిపోయారని అని చెప్పి మొత్తం మనం అందరం వాళ్ళ చుట్టూ గుంపు కూడేసి అక్కడ ఏంటి దండలు వేసేసి ఫోటోలు అన్ని పెట్టాక చాలులే ఇంకా ఏడిసిందని అని చెప్పి వాళ్ళు లెగిసిపోయారు. ఎవరన్నా ఎక్కడన్నా అవుతుందా? అవదండి. ప్రతి మనిషి దేని దగ్గర తల వంచాలని అంటే, దేని దగ్గర? మరణం దగ్గర తల వంచాలి. ఆ మరణం అంటే చాలా మనిషికి ఏంటి? భయం. అందుకనే అమ్మో మందులు కొనేసుకుంటాడు, మాత్రలు కొనేసుకుంటారు, ఆ తర్వాత మొత్తం వెనకాల సమకూర్చేసుకుంటారు. ఏమి మంచి క్వాలిటీ అన్ని తింటాడు. ఎందుకు? ప్రాణం మీద భీతి. ప్రాణం అంటే భయం, ప్రాణ భయం. ప్రాణం నిలవదేమో, ఏమన్నా నేను అయిపోతే నేను ఏమైపోతాను అని చెప్పి ఒకలాంటి భయం. కానీ యేసు ప్రభు అంటున్నారు, మరణాన్ని కూడా జయించి తిరిగి లేచిన వాని మాటలు అన్నాడు. ఆమేన్. అంతకన్నా ధైర్యంగా ఎవరన్నా మాట్లాడగలరా? ఇంకా మానవుడు ఎక్కడైతే ఓడిపోతాడో ఆ విషయంలో నేను జయించాను, నా మాటలు వినండి అని అంటున్నాడు. నేను అలెగ్జాండర్ ది గ్రేట్ ని, లోకమంతటిని నేను పరిపాలించాను, స్వాధీనం చేసుకున్నాను, నా మాటలు వినండి అని అంటే మానవుడు వినకుండా ఉండొచ్చాను. నేను హిట్లర్ని మొత్తం యూరోప్ అంతటిని కూడా భయపెడుతున్నాను, నా మాటలు వినండి అని అంటే పక్కన పెట్టొచ్చు. లేదంటే నేను ట్రంప్ ని, లేదంటే బైడెన్ ని, నేను ఈ భూమి మీద ఉన్న అగ్రదేశానికి ప్రెసిడెంట్ ని అని చెప్తే ఆ మాటలు పక్కన పెట్టొచ్చేమో. గాని నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను, నా మాటలు వినండి అని అంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలి? ఆయనకి భయపడుతూ ఆ మాటల్ని వినాలి. మరణాన్ని జయించిన వ్యక్తి అంట. ఆమేన్. అంత గొప్ప వ్యక్తి. అంటే ఈ భూమి ఆయన పరిశుద్ధుడిగా జీవించేటప్పుడు, ఎక్కడ పరిశుద్ధుడిగా ఆయన జీవించేటప్పుడు, లేదంటే ఆయన దేవుడిగా మానవ స్వరూపంగా ఈ భూమి మీదకి రాకముందు యేసు ప్రభు పరలోకంలో జీవించేటప్పుడు ఆయన సంపూర్ణమైన మహిమైశ్వర్యములు కలిగి ఉండేవాడు, దైవత్వాన్ని కలిగి ఉండేవాడు. ఆయన్ని వైపు చూడటానికి కూడా ఏ మానవుడు కూడా సరిపోయేవాడు కాదు. అందుకని అంటారు, దేవుణ్ణి చూసి బ్రతికిన మానవుడు ఎవడు లేడని అంటారు. అటువంటి తేజోమయంగా, పరిశుద్ధంగా, చాలా ప్రభావం కలిగిన దేవుడిగా ఆయన అక్కడ నివసించేవారు పరలోకంలో. కానీ మన కోసం ఆయన ఏం చేయాల్సి వచ్చింది అని అంటే, ఒక మానవుని శరీరంలోకి ఆయన రావాల్సి వచ్చింది. ఎలాగా? మానవుని శరీరంలోకి రావాల్సి వచ్చింది. అంటే ఆయన యొక్క మహిమనంతా ఏం చేశాడు? ఆయన పక్కన పెట్టేశాడు. ఆయన మహిమనంతా కూడా ఆయన పక్కన పెట్టేశాడు. వచ్చాడు మానవుడిగా వచ్చి మానవుడు పొందాల్సిన ప్రతి పరీక్షని పొందాడు. పేదరికాన్ని అనుభవించాడు, ఆకలిని అనుభవించాడు, శోధనని అనుభవించాడు, ఆ తర్వాత హింసలను అనుభవించాడు. వీటిలన్నిటినీ అనుభవించినా కూడా దేవునికి ఆయన ఏమవ్వలేదు? వ్యతిరేకం అవ్వలేదు. ఇంకా ఈ సాతానుగాడు, లేదనంటే ఈ లోకము, ఈ పాపం అంతా కూడా ఇంకా కోపపడిపోయి ఆ దేవుని కుమారుడి మీద ఇంక ఇతను మన వైపు మారడా? ఇతని ఒక మహిమ అంతా విడిచిపెట్టి వచ్చేసాడు కదా, ఇతనికి ఎటువంటి శక్తి లేదు కదా, ఇంకా ఇతనికి మన చేతుల్లో ఉన్నాడు కదా. ఇతను బ్రతికుండగా ఇతను ఏం చేయలేకపోయాడు? ఇతను బ్రతికుండగా ఇతన్ని ఓడించలేకపోయాడు.
ఇతను బ్రతుకుండగా ఇతను ఏం చేయించలేకపోయాం? పాపం చేయించలేకపోయాం. ఇతన్ని బ్రతుకుండగా ఏ విధానంలోనూ తండ్రికి అవిధేయుడిగా ఇతన్ని చేయించలేకపోయాం. కాబట్టి ఇతన్ని ఏం చేద్దాం అని చెప్పి వాళ్ళందరూ కూడా అతని ప్రాణాన్ని తీశారు, ఆయన చంపేశారు. కానీ చంపేసిన తర్వాత ఏదైతే ఆ మరణం ఉంటుందో ఆ మరణం కూడా ఆయనని పట్టుకోలేకపోయింది. ఆ మరణం కూడా అంటే మరణం ఏ వ్యక్తికి రావాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడనంటే పాపాన్ని యొక్క జీతానికి మాత్రమే మరణం. అంటే పాపాత్ముడు ప్రతి ఒక్కడు ఏం అవ్వాలి? మరణించాలి. కాబట్టి ఆ చట్టం ఏదైతే ఉందో, పాపానికి మరణించాలి అన్న చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం కూడా ఈయన ముందు ఏమైపోయింది? ఓడిపోయింది. ఆ చట్టం కూడా ఈయన ముందు ఓడిపోయింది. ఎందుకని? ఈయన ఏ పాపం లేకుండా జన్మించాడు. సర్వ మానవాళి పాపాలంతా కూడా ఈయన మీద వేసినా గాని ఇతను ఏమవ్వలేకపోయాడు? పాప అవ్వలేకపోయాడు. ఆ పాపం కూడా ఈయన మీద వేసినా కూడా ఈయన ఇంకెలా ఉన్నాడు? పరిశుద్ధుడిగానే ఉన్నాడు. కాబట్టి ఈయనకి మరణం కూడా ఏమైపోయింది? ఈయన ముందు ఓడిపోయింది. అంటే అంత గొప్ప దేవుడు. మరణం ఆయనకి ఎలా అయిపోయిందంటే ఏంటది? శక్తి లేనిదిగా అయిపోయింది. మరణం ఎప్పుడు ఒకరి మీద ప్రభుత్వం చేస్తుంది అంటే అతనిలో పాపం ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం చేయగలదు. పాపం ఎప్పుడు ప్రభుత్వం చేయగలదు? ధర్మశాస్త్రం ఉండి ఎక్కడైతే పాపం పాపం అని తెలుస్తుందో అక్కడ ప్రభుత్వం చేయగలదు. కానీ ఈయన మీద మరణం ప్రభుత్వం చేయలేకపోయింది. ఎందుకు అని అంటే ఈయనలో ఎటువంటి పాపము లేదు కాబట్టి. అంత పరిశుద్ధుడండి యేసు ప్రభు. ఆయన మరణం కూడా ఏం చేయలేకపోయింది? దాచలేకపోయింది. మరణం కూడా అతన్ని ఆపలేకపోయింది. మరణమే అతని ముందు ఏమైపోయింది అని అంటే మోకాళ్ళు వేసేసింది. ఇంక ఓడిపోయింది మరణం. ఆమేన్. మరణించి తిరిగి లేచిన వాడు చెప్పిన మాటలు వినండి. ఆమేన్. ఎంత భయపడాలి ఈయనకి?